ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు వరల్డ్. ఈరోజు ఏంటి కొత్త ఫేస్ కనిపిస్తుంది అనుకున్నారా? ఇదైతే అత్తగారింటికి వెళ్ళాను ఫ్రెండ్స్, అంటే మా ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మెంతికూర పప్పు అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు కావాల్సిన నేను బ్యాల్లో వేసుకొని 2 గ్లాసెస్ నీళ్ళు పోస్తాను. ఇక్కడైతే మెంతికూరని అయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్. నేను బాగా మెంతికూరని వేయించడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. లైట్గా అయినా వేయించుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదా అలా అయినా వేయించవచ్చు ఫ్రెండ్స్. ఆయిల్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వెరైటీగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా, చాలా సూపర్గా, ఎమ్మీగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మెంతికూరని. సో ఇంకా బ్యాల్ అయితే కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎందుకక్క అంత ఎసురు వస్తున్నావు అని అనుకోవచ్చు. మా ఇంట్లో మా మామగారు అయితే ఎక్కువగా నీళ్ళగా తింటాడు ఫ్రెండ్స్. మరి గట్టి పప్పు అంటే ఇష్టం ఉండదు. సో అందుకే వాటర్ ఎక్కువగా వేసాను. కానీ లాస్ట్లో చూస్తే మీకే తెలిసిపోతుంది ఎందుకు ఇంత వాటర్ వేసాను అనేసి. మా పన్నీర్ మేళ అవ్వడం వల్ల ఎక్కువ విజిల్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకొచ్చేసి చూడండి, వాటర్ అన్నీ ఉన్నాయి కదా. సో వాటర్ అన్నీ వచ్చేసాయి చూడండి. పచ్చిమిర్చి వేసుకున్నాను, వాటర్ అయితే ఎక్కువ పోసుకున్నాను. పచ్చిమిర్చి కావాల్సిన వేసుకొని చూడండి, ఆయిల్ వేసేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా వస్తుంది ఫ్రెండ్స్. అసలుకి మీ సైడ్ ఎలా చేస్తారు? నా స్టైల్లో అయితే నేను ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. నాకు పెళ్ళికి ముందు అయితే మెంతికూరని అయితే వేయించేదానికి కాదు, నేను మ్యారేజ్ అయిన తర్వాత వేయించుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మా అత్తమ్మ చెప్పింది మెంతికూరని వేయించితే చాలా టేస్టీగా వస్తుంది అనేసి. సో అందుకే మెంతికూరని అయితే వేయించి మరీ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే పన్నీర్ బ్యాండ్ అవ్వడం వల్ల బుజుగు అంతా వచ్చింది చూడు, పచ్చి బ్యాళ్ళు అంటారు కదా. సో పచ్చి బ్యాళ్ళని తడిపి మళ్ళీ దానికి మట్టి పూసి ఎండలో ఆరబెట్టి అవి మిషన్ కాడించుకొచ్చిండేటి ఫ్రెండ్స్. సో ఇంకా పసుపు వేసేసుకొని మీకు కావాల్సినవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏమేమి వేస్తారో అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే బ్యాళ్ళు, ఆకుకూర, మిరపకాయలు, పసుపు వేసాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే దీంట్లోకి మీరు ఇంకా కావాలంటే టమోటా కూడా వేయచ్చు. నేనైతే టమోటా వేయలేదు. కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. టమోటా అనేది నేను వేయలేదు. ఇవి వచ్చేసి చిన్న ఎర్రగడ్డలు ఫ్రెండ్స్. చూడండి, చిన్న ఎర్రగడ్డలు తెల్లవాయలు వేసి ఆ టేస్టే వేరు ఫ్రెండ్స్. చిన్న ఎర్రగడ్డలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ విజిల్లు వచ్చున్నాయి చూడండి. నేనైతే 5 విజిల్లు పెట్టాను ఫ్రెండ్స్. పచ్చిబేడలు కదా, సో కొంచెం బాగా ఎక్కువసేపు ఉడకాలి అనేసి ఎక్కువ పెట్టేసుకున్నాను. ఆ లోపల అన్నం అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అన్నంలోకి 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్. నేను రైస్లోకి సాల్ట్ వేసి అయితే ఉడకబెడతాం ఫ్రెండ్స్. మా ఇంట్లో అలానే తింటారు, సో అందుకనేసి ఉడకబెడతాను. సో అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ వేడి అన్నం అయితే చూపెట్టా కదా, ఎర్రగడ్డలు పొలంలోటి ఫ్రెండ్స్. అవి ఇంకా క్లీన్ చేసేయాలి నేను అవి ఇప్పుడు. అంత లోపల పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, గమనించారా? ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది చూడండి. వాటర్ అన్ని పెట్టావు కదా అనుకున్నారు కదా. సో చూడండి ఇప్పుడు ఎలా అయిపోయిందో చూడండి. బాగా అంతా మెంతేసేసి. సో నేనైతే చింతపండుని ముందునే వేడి గంజి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పప్పులో గంజి. ఆ గంజిలోకే వేసి కొద్దిసేపు నానబెట్టేసి తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే అలానే వేసామంటే చింతపండు మా ఇంట్లో అలా తినరనేసి ఇలా చేస్తాను ఫ్రెండ్స్. సో ఇంకా సాల్ట్ వేసేసుకొని పప్పునైతే మెంతికూర పప్పుని మెనుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా వస్తుంది ఫ్రెండ్స్ మెంతుకోవడం వల్ల. అదే చింతపండు అలా వేసామనుకో ఇంకా ఎక్కువ పులుపు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మనము తొక్కు అనేది కూడా ఉండదు కదా. సో అందుకే అలా నలుపుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిసేపు నానబెట్టి చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, గమనించారు అక్కడ. సో చూడండి, ఇంకా అక్కడ అవి ఇప్పుడైతే అలా కొద్దిసేపు పెట్టేసుకున్నాను కదా, నానబెట్టాను కదా చింతపండు. దాన్ని అయితే ఇప్పుడు అలా గండితో అంటున్నాను, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. సో మళ్ళీ కొద్దిసేపటికైతే తగ్గిపోయింది చూడండి. అప్పటికి కాలుతుంది, అలా వేడిగా అనేసాను ఫ్రెండ్స్. నేనైతే కొంతమంది అయితే పప్పులోకే వేస్ట్ చేస్తారు, కానీ నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఇలా అయితే కింద తొందరగా అయిపోతుంది ప్రాసెస్. జస్ట్ వాటరే కదా, పప్పులో వాటరే కదా అవి. సో పప్పులో వాటర్కే వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను అలా ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. చాలా ఎమ్మీగా వస్తుంది. సో ఇంకా అయితే పోసేసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు రసం అయితే. ఇంకా సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి తెల్లవాయలు కొంచెంమంది దంచేస్తారు. మా మామయ్య గారు తినాలని పప్పులోకి వేసేసి మేము చేసేస్తాను. ఇక్కడ ఎర్రగడ్డలను కూడా వేయించేసుకొని ఇంకా తిరగమాత పెరిగేసరికి
అంతలోపు కొంచెం సాల్ట్ వేస్తామంటే కింద తొందరగా ఏగిపోతాయి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేటివి. సో ఇక్కడ వచ్చేసి నేను ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసాను ఫ్రెండ్స్. చూడు, ఆ పప్పుని దీంట్లోకి పోసేసుకున్నామనుక ఎమ్మి మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేడి వేడి అన్నం, మెంతికూర పప్పు, నెయ్యి వేసుకొని